ప్రాంతం ఏదైనా నిజమైన నిస్సహాయులకి సహాయం చేయడమే లక్ష్యంగా నీడా అధ్యక్షులు నీడపల్లెల రమేష్ గౌడ్ ముందుకు సాగుతున్నారు. ప్రమాదంలో నడుం స్పర్శ కోల్పోయిన నిరుపేద చిన్నారి మెరుగు హాసినికి నీడ మన 100 రూపాయల సమాజం కోసం గ్రూప్ ద్వారా నీడ 7,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మెరుగు మహేష్ గౌడ్ హారిక దంపతులకి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 4 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల కుమార్తె హాసిని ఇంటి సమీపంలో ఉయ్యాల కట్టుకుని ఆడుతుండగా కింద పడి నడుముకు దెబ్బ తగిలి శరీరం స్పర్శ కోల్పోయింది. పేదరికానికి చెందిన వీరు ఉన్న కొంత భూమి అమ్మి అప్పులు చేసి 25 లక్షలు చికిత్స ఖర్చు చేశారు. ఇప్పుడు హాసినికి తల చేతుల భాగం స్పర్శ వచ్చింది, కానీ ఇంకా నడుం కాళ్ళు స్పర్శ లేదు. ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించాల్సి ఉండగా నెలకు సుమారు 50,000 చొప్పున ఖర్చు అవుతుందని తెలిపారు. ఇలా సంవత్సరం పాటు చేస్తే కొంత రికవరీ అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్లు సూచించారు. ఇప్పటికే తెలిసిన చోట అప్పులు చేసిన వీరి కుటుంబం చికిత్స చేయించే స్తోమత లేక కొంతమంది మిత్రుల సహకారంతో ఫిజియోథెరపీ బెడ్, చిన్న మిషన్ తెప్పించి ఇంట్లో వారే చేపిస్తున్నారు. కానీ పాప కోలుకోవాలంటే ఆసుపత్రిలో చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని దాతల సహాయం కోరుతున్నారు. విషయం తెలుసుకున్న నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ నీడా మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. స్పందించిన నజీమా భరోసా ఫౌండేషన్ మిత్రుడు మార్గదర్శి దీపక్ శ్రీనివాసుల సహకారంతో 2,000 రూపాయలు అందించారు. మొత్తం పాప కుటుంబానికి నీడ తరపున చికిత్స కోసం 7,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్, భరోసా అధ్యక్షులు నజీమా, సభ్యులు ఎండి రెబ్బన్, సతీష్, మధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా మంచానికి పరిమితమై తనకు ఫిజియోథెరపీ కోసం మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి 5,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు మహేష్, హారిక. ఈ దంపతుల కుమార్తె, ఒక్కతే కుమార్తె, ఒక బాబు ఉన్నారు. ఈమె పేరు హాసిని, ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది. తను కరోనా టైంలో అంటే 3-4 సంవత్సరాల క్రితం ఊయల కట్టుకొని కరోనా టైంలో ఇంటి దగ్గర ఆడుతుంటే కింద పడి తన నడుముకు గాయమైంది. అది చిన్నదే అనుకుంటే తన నడుము స్పర్శ కోల్పోయి బాడీ మొత్తం స్పర్శ లేకుండా మంచానికే పరిమితమైంది. సుమారు 25 లక్షల రూపాయలు అతను వాచ్మెన్గా పనిచేస్తారు. సో తనకు తోచిన చోటల్లో అప్పు చేసి సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కొంత రిజల్ట్ వచ్చినా కూడా ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది. తను ఇప్పుడు కొంచెం చేతులు కదిలించే పరిస్థితి ఉంది. ఈ కాళ్ళు మొత్తం స్పర్శ లేకుండా పూర్తిగా ఎలాంటి స్పర్శ లేదు. తనకు బాడీ కూడా స్పర్శ లేదు. ఓన్లీ తల మాత్రం, కాళ్ళు మాత్రమే కొంత స్పర్శ ఉంది. ఇంకా సుమారు సంవత్సరం చికిత్స ఉంది. నెలకు కనీసం 50 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఇంకొక 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెడితే పాప కొంత తన పని తను చేసుకునే స్థితికి రాగలుగుతుంది. సో అందుకని విషయం తెలిసిన వెంటనే నసీమా గారు మనకి ఇక్కడున్న బ్రదర్ కూడా సతీష్ ఇక్కడ మనకు సమాచారం అందించారు. సో ఇప్పుడు పాపకు నీడ సంస్థ మన 100 రూపాయల గ్రూప్ నుంచి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే స్పందించి మార్గదర్శి స్కూల్ దీపక్ గారు, శ్రీనివాస్ గారు, రామగుండం నరసింహ గారి తరఫున 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఇప్పుడు పాప చికిత్స కోసం మనం అందించడం జరిగింది.